హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ క్విక్ బైట్స్. ఈరోజు నేను మీకు వినాయకునికి సమర్పించే మోదకులు రవ్వతో ఎలా తయారు చేసి చూపించాలో చూపిస్తాను. దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి. ఇప్పటి నుండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. అప్పుడే ఈ స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది. ఇది బాగా వేగాలి ఫ్రెండ్స్. రంగు మారేదాకా అలా కదుపుతూ వేయించుకుంటూ ఉండాలి. దీనికి సుమారు 15 నిమిషాలు పడుతుంది. ఈ ప్రాసెస్ సిమ్లో చేసుకోవడం వలన రవ్వ మాడిపోకుండా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో కాస్త కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుతూ ఉంటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఈ రవ్వతో పాటు వేగుతాయి. వీటిని విడిగా వేయించేదానికన్నా ఇందులో వేస్తేనే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇవి కూడా బాగా ఇందులోనే కలిసిపోయినాయి. ఇప్పుడు మరో పక్కన ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పుల నీళ్లు పోసుకొని బాగా కాగనివ్వాలి. ఆ రవ్వ ఏదైతే ఉందో అది సిమ్లోనే పెట్టి అలానే వేయించుతూ ఉండాలి ఫ్రెండ్స్. మరో పక్కన ఇటు పక్కన ఇంకొక పొయ్యి మీద ఈ సాస్ ప్యాన్లో నీళ్లు పోసి నీళ్లు బాగా కాగనివ్వాలి. నీళ్ళు ఇలా బాగా తెరులుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళని ఆల్రెడీ మనం వేయించుతూ ఉన్న ఈ రవ్వ మిశ్రమంలోకి పోసుకోవాలి. ఈ రవ్వ వేయించుతూ ఇలానే ఉండటం వలన అవి ఉండకట్టకుండా చక్కగా తొందరగా కలిసిపోతుంది. అలాగే త్వరగా ఉడుకుతుంది కూడా ఫ్రెండ్స్. చాలా త్వరగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులో 1 కప్ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ చక్కగా కలుపుకుంటే పంచదార కరుగుతుంది. చక్కగా ఇలా తొందరగా కలిసిపోతుంది ఫ్రెండ్. ఇప్పుడు దీన్ని మరొక 2 నిమిషాలు ఇలా కలుపుతూ దీన్ని దగ్గరికి రానివ్వాలి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఫ్రెండ్. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు దీన్ని అవాయిడ్ కూడా చేసేయచ్చు. ఇలా కలుపుకుంటే చక్కగా ఇలా కేసరి రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇది చక్కగా చల్లారిపోయింది. ఇది గిన్నెకి అంటకుండా చక్కగా విడిగా వచ్చేస్తుంది చూసారా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ప్లేట్లో మోదక్ స్మాల్ తీసుకొని దానికి ఆయిల్ కోట్ చేసుకొని లోపలంతా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కేసరిని ఈ మౌల్డ్లోకి ఫిలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫిలప్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే చక్కగా మోదక్ షేప్స్లోకి వచ్చేస్తుంది. ఇది త్వరగానే వచ్చేస్తుంది. మనం ఆయిల్ ఆల్రెడీ దానికి నెయ్యి కోట్ చేసి ఉంచాం కాబట్టి ఇది చక్కగా త్వరగా వచ్చేసింది చూసారా. చాలా చక్కగా షేప్స్తో భలే వచ్చింది. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి ఇలానే మిగతావి కూడా తయారు చేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా అన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని మనం వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఫ్రెండ్స్. ఈ స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.